గోవిందరాజుతో ఆకాష్ మ్యాన్షన్ ఏరియా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంటే ఆకాష్ అని గట్టిగా చంద్రకాంత్ గొంతు వినిపించింది. చంద్రకాంత్ పిలుపుకి ఆకాష్ భయపడుతూనే వెనక్కి తిరిగాడు. చాలా దగ్గరగానే ఉండడంతో మాట్లాడిందేమైనా విన్నారేమో అని టెన్షన్ పడేసరికి ఆకాష్ ఒంటికి చెమటలు పట్టుకున్నాయి. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని అతని దగ్గరగా వస్తూ అడగడంతో ఆకాష్ అలాగే బిగుసుకుపోయాడు. అతను అలా భయపడ్డం చూసి, హేయ్, ఏంటి ఆకాష్ ఇలా అయిపోయావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు చంద్రకాంత్. చంద్రకాంత్ ప్రశ్నకి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మయ్యా, ఈయన ఏం వినలేదైతే అని రిలాక్స్ అవుతూ, నథింగ్ సార్, ఏదో చల్లగాలి కోసం ఇలా అంటూ చంద్రకాంత్ మాటల్లో పడిపోయాడు. మరుసటి రోజు మిత్ర గ్రూప్స్తో మినిస్టర్ గోవిందరాజు కొత్త ప్రాజెక్ట్ అని ఇండియా మొత్తం తెలిసిపోయింది. అన్ని న్యూస్ ఛానల్స్లో ఇదే హెడ్లైన్స్. కానీ ఆకాష్ పేరు ఎక్కడా కనిపించకపోవడంతో గోవిందరాజుకి ఎందుకో నచ్చలేదు. ఇదే విషయం చంద్రకాంత్ తమ్ముడు మయూకాంత్ కూడా తెలిసింది. చంద్రకాంత్కి యాక్సిడెంట్ తర్వాత డాక్టర్స్ కొన్నాళ్లు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని సజెస్ట్ చేయడంతో అతని బిజినెస్లన్నీ ఐశ్వర్యతో పాటు మయూకాంత్ కూడా చూసుకుంటున్నాడు. తన బిజినెస్ వరల్డ్లో తమ్ముడు మయూకాంత్ని కూడా కలుపుకున్నాడు చంద్రకాంత్. కానీ మయూకాంత్ ఎలాంటి కష్టం లేకుండానే చంద్రకాంత్ బిజినెస్లో షేర్స్ని కొట్టేశాడు. అందుకే అవకాశం కోసం గుంటనక్కలా ఎదురుచూస్తూ ఎలాగైనా సరే తన అన్న ఆస్తులన్నింటినీ చేజెక్కించుకోవాలనుకుంటున్నాడు. చంద్రకాంత్కి యాక్సిడెంట్ అయినప్పుడు, అన్నయ్య, ఇప్పటి వరకు మీరు కష్టపడింది చాలు, ఇక నుండైనా రెస్ట్ తీసుకోండి, బిజినెస్లన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేసి మీరు నిశ్చింతగా ఉండండి అంటూ అతని ఆశని ఇండైరెక్ట్గా తన అన్న ముందు బయటపెట్టాడు మయూకాంత్. బట్ చంద్రకాంత్ కొంత సమయం కావాలని అడగడంతో లోపల కోపంతో రగిలిపోతున్నా బయటికి మాత్రం సైలెంట్గా అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాడు. మయూకాంత్ తన ఆస్తిని దోచుకోవాలని ఇదంతా చేస్తున్నాడని చంద్రకాంత్కి బాగా తెలుసు. అయితే అతనికొక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతని నిజస్వరూపం బయటపెట్టడానికి ఇదే మంచి అవకాశంగా భావించి చుట్టూ గమనిస్తూ కూడా ఏమీ తెలియనట్లుగా ఉన్నాడు చంద్రకాంత్. మిత్ర గ్రూప్ పెట్టుబడులు పెట్టబోతుందని తెలిసిన వెంటనే చంద్రకాంత్ ఆఫీసులో మయూకాంత్ మీటింగ్ అరేంజ్ చేశాడు. ఐశ్వర్యాని తీసుకుని ఆఫీస్కి వెళ్లాడు ఆకాష్. అప్పటికి అక్కడ మీరా, తన అన్నయ్య పవన్, ఇంకా కొంతమంది కమిటీ మెంబర్స్ ఉన్నారు. మిత్ర గ్రూప్స్ ఇక్కడ రిసార్ట్ స్టార్ట్ చేయడం మనలాంటి వాళ్ళకి గ్రేట్ ఆపర్చునిటీ అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదని, ఆ కంపెనీతో డీల్ కోసం వెళ్లిన 10 కంపెనీలను వాళ్ళు రిజెక్ట్ చేశారని చెప్పాడు మయూకాంత్. మన కంపెనీకి మిత్ర గ్రూప్స్లో వర్క్ చేయడానికి ఇదే మంచి అవకాశం. ఇంత సడన్ గా మీటింగ్ అరేంజ్ చేయడానికి రీజన్, మన కంపెనీ తరపున ఎవరైనా వెళ్లి బిజినెస్ ప్రపోజల్ పెట్టాలి. అది ఎలా చేస్తే బాగుంటుంది? మీ ఐడియాస్ షేర్ చేయండి అని అడిగాడు మయూకాంత్. ఎలాగైనా సరే మిత్ర కంపెనీస్తో డీల్ ఓకే చేసుకుని వాళ్ళ హెల్ప్తో చంద్రకాంత్ బిజినెస్లన్నీ తన హస్తగతం చేసుకోవాలి అనుకున్నాడు మయూకాంత్. ఆకాష్ వెంటనే, న్యూ ఇంజనీరింగ్ టీం ఉంటే డీల్ ఓకే చేసుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పాడు. ఆకాష్ అలా మాట్లాడడం వాళ్లలో చాలా మందికి నచ్చలేదు. నిన్నెవడ్రా మాట్లాడమంది? ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీ కంపెనీకి ఓనర్లా మాట్లాడుకో అని నిన్న జరిగిన దానికి ప్రతీకారంగా ఆకాష్ని అందరి ముందు ఎగతాళి చేసింది మీరా. దాంతో కోపం తెచ్చుకున్న ఐశ్వర్య, స్టాప్ ఇట్ మీరా, ఇది మా డాడ్ కంపెనీ, మాట్లాడే హక్కు నా భర్తగా ఆకాష్కుంది అని అంటుండగానే వద్దు అన్నట్టుగా సాగిచేశాడు ఆకాష్. ఆకాష్ మాటకి విలువనిచ్చి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడడం ఆపేసింది ఐశ్వర్య. ఇక్కడ వీళ్ళెంత ఎగిరిపడినా లాస్ట్కి తన కాళ్ళ దగ్గరికే వచ్చేది అని వాళ్ళ మూర్ఖత్వానికి ఆకాష్ తనలో తానే నవ్వుకున్నాడు. అక్కడ జరిగే గొడవలేమీ తెలియనట్లు మయూకాంత్, మీ అందరికీ బాగా తెలుసు, ఇది మిత్రా కంపెనీస్ ప్రాజెక్ట్, చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. 1 డే టైం తీసుకుని మీ ఐడియాస్ షేర్ చేయండి అని చెప్పాడు. మయూకాంత్ పెద్ద కొడుకు పవన్, మన కంపెనీలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ సక్సెస్ రేట్ని కలిగి ఉన్నప్పటికీ 2 years బ్యాక్ మన వెంచర్స్ని మనమే ఓన్గా డిజైన్ చేసే ఒపీనియన్తో న్యూ ఇంజనీరింగ్ టీంని స్టార్ట్ చేశాం. ఈ విజయవాడలో మన టీంకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చేవాళ్లు ఎవరూ లేరు అని పొగరుగా అన్నాడు. పవన్ చెప్పేది నిజమే అయినప్పటికీ ఆ టీంని మేనేజ్ చేసేది మాత్రం ఐశ్వర్యాని. వెంటనే ఐశ్వర్య తన ఐడియాస్ ఎన్నో షేర్ చేసింది. ఐశ్వర్య ఐడియాస్ మంచివే అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఆమె ఐడియాస్ తీసుకోలేదు మయూకాంత్. చాలాసేపటి ఆర్గ్యుమెంట్ తర్వాత ఐశ్వర్యకి విసుగొచ్చేసి వెళ్లిపోవాలని లేచింది. అయితే ఐశ్వర్య మూమెంట్ని ముందే పసిగట్టిన ఆకాష్ ఐశ్వర్య దగ్గరికొచ్చి ఆమె భుజం తట్టి ధైర్యం చెప్పాడు. ఐశ్వర్య అంతే విసుగ్గా ఆకాష్ చేతిని విడిపించుకుని ముందుకు కదిలింది. ఓహో, ఏంటి ఓనర్ మేడం, అప్పుడే డ్రాప్ అవుతున్నారా? మీ కెపాసిటీ ఇంతేనా
అని ఐశ్వర్యాని రెచ్చగొట్టింది మీరా. చంద్రకాంత్ పూర్తిగా బ్రేక్ తీసుకోవడంతో కంపెనీ వాల్యూ చాలా ఘోరంగా పడిపోయింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ చేజిక్కించుకుంటే కంపెనీ సిట్యుయేషన్ మొత్తం ఒక రేంజ్లో మారిపోతుంది. ఆ ఒక్కటి దృష్టిలో పెట్టుకుని ఓపిగ్గా కూర్చుంది ఐశ్వర్య. అయితే వాళ్ళంతా మాట్లాడుకోవడం చూసి కేవలం తమ స్వార్థం కోసమే ఇలా చేస్తున్నారనే అనుమానం ఐశ్వర్యకి మొదలైంది. మాటిమాటికి ఏదో ఒక విధంగా విసిగిస్తున్న మీరా మాటలతో ఐశ్వర్యకి చిరాగ్గా ఉంది. అప్పుడే మయూకాంత్, ఐశ్వర్య, ఇప్పట్నుండి నీ అండర్లో వర్క్ చేస్తున్న సివిల్ టీంకి హెడ్గా పవన్ ఉంటాడు. నువ్వు జస్ట్ పవన్ని అసిస్ట్ చేస్తూ ఉండు అని అన్నాడు. వాట్ అని అరచి, బాబాయ్ మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అని కోపంగా అడిగింది ఐశ్వర్య. ఆమెని కేర్లెస్గా చూస్తూ, ఐశ్వర్య, నువ్వింకా చిన్నపిల్లవి, నీకంత టాలెంట్ లేదు. అండ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వొక అమ్మాయివి. నువ్వివన్నీ ఎప్పటికీ చేయలేవు. మన కంపెనీకి మేలు చేయడం కోసమే ఇదంతా, అర్థం చేసుకో అని ఆమెని తక్కువ చేసి మాట్లాడాడు మయూకాంత్. ఏంటి, నేనేమీ చేయలేనా? ఈ టీంని స్టార్ట్ చేసింది నేను బాబాయ్. ఇప్పటి వరకు నేనే మేనేజ్ చేస్తున్నాను కూడా. ఇకపై కూడా నేనే చూస్తాను అని ఆవేశంగా సమాధానమిచ్చింది ఐశ్వర్య. దాంతో పవన్ కూడా రెచ్చిపోయేసరికి ఇద్దరి మధ్యలో గొడవ చిలికి చిలికి గాలివానగా మారిపోయింది. కోపంతో ఊగిపోతున్న ఐశ్వర్యాన్ని చూసి ఇంకాసేపు అక్కడే ఉంటే వాళ్ళు ఐశ్వర్యాన్ని ఇంకెంతగా అవమానిస్తారు అని బయటికి లాక్కొచ్చేశాడు ఆకాష్. ఆవేశంతో ఐశ్వర్య ఏదైనా నోరు జారితే శాశ్వతంగా కంపెనీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అలా అని తను ఇన్వాల్వ్ అయితే ఐశ్వర్యపై ప్రభావం పడుతుందన్నట్టుగా సైలెంట్గా ఉన్నాడు ఆకాష్. అందుకే ఆమెని కూల్ చేసి కారెక్కించాడు. ఇంటికి వెళ్తున్నంతసేపు ఐశ్వర్య బాధపడుతూనే ఉంది. ఆకాష్ ఎంత ట్రై చేసినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంట్లోకి వెళ్లగానే హాల్లోనే కూర్చుని ఉన్న చంద్రకాంత్ని చూసి, డాడీ అంటూ పరుగున వెళ్లి ఆయన్ని హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చేసింది ఐశ్వర్య. మయూకాంత్తో పాటు వాళ్ళంతా వ్యవహరిస్తున్న తీరుకి ఐశ్వర్యకి చాలా బాధగా ఉంది. అలాగే చాలా కోపంగా ఉంది కూడా. మయూకాంత్ ఆలోచనలు వెనుకున్న స్వార్థం అర్థమయ్యేసరికి ఐశ్వర్య మనసు తట్టుకోలేకపోయింది. ఆ కంపెనీ తన నాన్న కష్టార్జితం. అలాంటి కంపెనీని తన సొంత బాబాయ్ చేజిక్కించుకోలే అనుకుంటున్నాడు. ఆ నిజాన్ని అస్సలు నమ్మలేకపోతుంది ఐశ్వర్య. అయిన వాళ్లే ఇలా నమ్మకద్రోహం చేస్తారని ఊహించని ఐశ్వర్యకి ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా కోపం, ఏడుపు అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు. ఐశ్వర్య అలా ఏడుస్తూ వచ్చి చంద్రకాంత్ని హగ్ చేసుకోగానే వెనకే వస్తున్న ఆకాష్ని చూసి, నిన్ను చేసుకున్న దగ్గర్నుండి నా కూతురికి ఏడుపు బాధ తప్ప ఇంకేం మిగల్లేదు అని ఆకాష్ మీద విరుచుకుపడ్డం స్టార్ట్ చేసింది పద్మావతి, ఐశ్వర్య ఏడుపుని కారణంగా చూపిస్తూ. అదే నేను చెప్పిన వాణ్ణి పెళ్లి చేసుకుంటే ఇలా జరిగేదే కాదు. తనకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేవాడు, పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు. నీలాంటి చేతకాని వాడిని చేసుకుని ప్రతిక్షణం ఏడుస్తూనే ఉంది నా కూతురు అని కోపంతో నానా మాటలు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది పద్మావతి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.